నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బల పరీక్షకు ముందు టీవీకేకు పెద్ద షాక్. ఒక్క ఓటు, ఒక నిప్పు కణం, విజయ్ కోటలు బీటలు వాడుతున్నాయా? మరి దళపతి సర్కార్పై స్టే, మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు, మ్యాజిక్ ఫిగర్ మిస్ అయితే అంతేనా? టీవీకేకు ఊహించని షాక్. 118 వర్సెస్ 117, ఒకే ఒక్కడు విజయ్ భవితన్యాన్ని మారుస్తాడా? ఇది దేశంలో చర్చనీయాంశంగా మారుతుంది. తమిళనాడులో అయితే చెప్పనవసరం లేదు ఈ అంశం కోసం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో పెను తుఫాన్. ఒకే ఒక ఓటు, ఒకే ఎమ్మెల్యే ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతుందా? దళపతి విజయ్ కోటలో చీలిక వస్తుందా? మరి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పుతో చెన్నై రాజకీయాలు నేడు సెగలు కక్కుతున్నాయి. తమిళనాడు రాజకీయ రణక్షేత్రం క్లైమాక్స్ సీన్ మొదలైంది. వెండితెరపై వందల మంది విలన్లను చిటికలో చిత్తు చేసే దళపతి విజయ్కు ఇప్పుడు రాజకీయ చదరంగంలో అసలైన సవాలు ఎదురైంది. అడుగు దూరంలో అధికారం, ఆ అడుగు పడాలంటే బలం నిరూపించుకోవాలి. సరిగ్గా అసెంబ్లీలో బల పరీక్షకు సమయం ఆసన్నమైన వేళ మద్రాస్ హైకోర్టు రూపంలో ఒక ఆశనిపాతం టీవీకే కోటను తాకింది. ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఒక్క ఓటు వల్లే ప్రమాదంలో పడ్డారు. తిరుప్పత్తూరులోని రగిలిన సెగ చెన్నై కోటను దహించపోతుందా అన్న ఉత్కంఠ నేడు తారాస్థాయికి చేరుకుంది. తమిళనాడు భావోద్వేగాలకు పురిటిగడ్డ. ఇక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు మాత్రమే కాదు, అదొక యుద్ధం. మరి ఆ యుద్ధంలో తమిళగ వెట్రికలంగం అధినేత విజయ్ మెజారిటీ మార్కును టచ్ చేసి పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ విధి ఆడిన వింత నాటకం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచిన శ్రీనివాస్ సేతుపతి రూపంలో టీవీకేకు అగ్ని పరీక్ష పెట్టింది. తిరుపత్తూర్ నియోజకవర్గంలో డిఎంకే ఉద్దండుడు పెరియా కరుప్పని కేవలం ఒక్క ఓటు మెజారిటీతో సేతుపతి గెలిచారు. మరి ఆ రోజే కౌంటింగ్ హాల్లో హైడ్రామా నడిచింది. ఇప్పుడు అదే హైడ్రామా కోర్టు హాలుకు కూడా చేరింది. మరి పెరియా కరుప్పన్ వేసిన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆ ఒక్క ఓటు ఎక్కడికి పోయింది? వెల్లూరు జిల్లాకు బదిలీ అయిందన్న ఆరోపణలో నిజమెంత? మరి ఈ ప్రశ్నల మధ్య కోర్టు ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాస్ సేతుపతి అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో పాల్గొనడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. అంటే విజయ్ సైన్యంలో ఒక యోధుడు ఇప్పుడు యుద్ధానికి దూరమైనట్టే. మరి రికార్డులన్నీ భద్రపరచాలని, వీడియో ఫుటేజ్ సీజ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించడంతో టీవీకే వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు అసలు లెక్కల్లోకి వద్దాం. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. మరి దళపతి విజయ్ గవర్నర్కు సమర్పించిన లిస్టులో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా సరిగ్గా 118. టీవీకే సొంతంగా 107, మిత్రపక్షాలైన కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 కలిపితే 118 మంది అవుతారు. అంటే ఒక్కరు తగ్గిన విజయ్ సర్కార్ ప్రమాదంలో పడినట్టే. మరి ఇప్పుడు సేతుపతి ఓటు వేయకూడదని కోర్టు చెప్పడంతో విజయ్ బలం 117కి పడిపోయింది. అంటే మెజారిటీకి ఒక్క అడుగు దూరంలో విజయ్ ఆగిపోవాల్సి వస్తుందా? మరి కోట దాటిన గుర్రం గడప ముందే ఆగిపోతుందా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దళపతి వ్యూహం ఇక్కడితో ఆగిపోలేదు. సేతుపతి ఓటు వేయకపోయినా విపక్షాల్లో ఉన్న చీలిక వర్గాలు ఇప్పుడు విజయ్కు శ్రీరామ రక్షగా మారబోతున్నాయి. మరి ఏఎంఎంకేతో పాటుగా అన్నా డిఎంకేలోని కొన్ని చీలిక వర్గాల ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఒకవేళ వీరు మద్దతు ఇస్తే 117 కాస్త 120, 140 దాటిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే ప్రత్యర్థులు కోర్టు ద్వారా అడ్డుకోవాలని చూసినా తనదైన స్టైల్లో మద్దతు కూడగట్టుకుని దళపతి సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలే నేడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు. ఆ ఒక్క ఓటు బదిలీ వెనుక కుట్ర ఉందా లేక సాంకేతిక లోపమా? ఏం జరిగిందో కోర్టుకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల్లో వన్ ఓట్ డ్రామా మాత్రం పీక్స్కు చేరింది. మరి దళపతి విజయ్ ఈ పొలిటికల్ క్లైమాక్స్ను ఎలా ముగిస్తారా అన్నది తమిళనాటే కాదు, దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.